జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులు నాకు ఇచ్చిన ఆశీర్వాదంలో భాగంగా మనము డిస్కస్ చేసుకొని మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో అండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము. నిర్గుణ పాదుకలకే ప్రతిక్షేత్రంలో శ్రీ గురుదత్త ప్రభుల ప్రతిక్షేత్రంలో నిర్గుణ పాదుకలకే అంటే పాదుకలకే దర్శనం జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక ముందు శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలియజేసే విషయంలో భాగంగా ఇంతకుముందు మనం చాలా పెద్ద మొత్తంలో శ్రీ గురుదత్త ప్రభు తెలియజేసిన విషయం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు శ్రీ గురుదత్త ప్రభులు మనకు తెలుపుతూ ఉంటే నేను మీకు చెప్పేవాడిని. అయితే ఆ వీడియోస్ పెద్దగా అవుతున్నవి, చాలా మంది డాటా అట్లాంటివి కన్జ్యూమ్ అవుతుంది, వాళ్ళకి కష్టం అవుతుంది అన్న విషయం తెలుసుకున్నా. కానీ నేను ఆ మూమెంట్ వస్తే తండ్రి చెప్తూ ఉంటే నేను చెప్తూనే ఉంటా అండి. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో అది జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు. ఇప్పుడు తండ్రి దేవుని పర్మిషన్ తీసుకొని 20 to 20 నిమిషాల నుంచి వెళ్ళి 30 నిమిషాల వరకే వీడియో శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారం అనే వీడియో మాత్రం అంతే ఉండాలని ఆలోచిస్తున్నా. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం ఎలా ఉంటే అలా జరుగుతుందండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఇప్పుడు మనము మాట్లాడుకో విషయం అండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. అయితే శ్రీ గురుదత్త ప్రభులు గురించిన ఒకరు అడిగిన విషయం ఏంటంటే, శ్రీ గురుదత్త ప్రభులు పరశురాముడు వారి శిష్యుడే, కార్తవీర్యార్జున వారి శిష్యుడే. వారిద్దరికి వారు ఎందుకు చనిపోవడం జరిగింది, పరశురాముడి చేతిలో కార్తవీర్యార్జునుడు ఎలా చనిపోవడం జరిగింది అన్న విషయము ఒకరు క్వశ్చన్ వేసినండి. అది తండ్రి యొక్క కామెంట్ ద్వారా వచ్చింది. తండ్రి యొక్క పర్మిషన్ తోటి మనము అందులో ఉన్న విషయాలు నేను తెలుసుకొని మీకు చదివి వినిపిస్తా. దాని తర్వాత నాకు తెలిసింది శ్రీ గురుదత్త ప్రభులు తెలియజేసిన విషయం మీకు తెలియజేస్తా. జై గురుదేవ దత్త. ఈ రీడింగ్ క్లాస్ అండి. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర ఏ గురుదత్త దత్త దిగంబర. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. శ్రీ గురుదత్త ప్రభులు కృపకు పాత్రులైన కార్తవీర్యార్జున గురించిన వివరాలు. ఇది తెలియజేసిన తర్వాత వీరికి ఇచ్చిన వరాలు ఏంటి, ఆ వరాల ద్వారా వారు చేసింది ఏంటిది, వారు వరం కోరుకోవడానికి ఆ వరంలో ఉన్న నిగూఢమైన రహస్యం ఏంటిది తెలుసుకుందాం. దత్తాత్రేయ ప్రభుల కృపకు సర్వతోముఖంగా పాత్రుడైన మహాభక్తుడు కార్తవీర్జున చక్రవర్తి. స్వామికి ఈశ్వరుడు ప్రాణప్రియమైన శిష్యుడు. ఇంతటి భక్తుడు దత్త సాంప్రదాయంలో మరొకరు కనిపించారు. ఆ మహాభక్తుడి జీవితంలో ప్రతి ఘట్టము సాధకులు సద్గురు సన్నిధానంలో ఎలా నడుచుకోవాలో, గురుభక్తి అంటే ఎలా ఉండాలో, సద్గురు కృపా శిష్యులపై ఎలా ప్రవర్తిస్తుంటుందో అలా అనేక విషయాలలో ఏదో ఒక అంశాన్ని బోధిస్తూనే ఉంటుంది. కార్తవీర్యుడు త్రేతాయుగ ఆరంభం వాడు. పుట్టుకతో చుట్ట చేతుల వాడైన స్వామి కృపకు ఇతోధికంగా పాత్రుడై సహస్రభావుడైనాడు. మహా అద్భుతమైన వరాలతో చక్రవర్తి మహోజ్వలంగా 85,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. కైలాస పర్వతాన్ని కదిలించి మహాశివభక్తుడిగా పేరొందిన దశకంఠుడు రావణుడిని కార్తవీర్యార్జునుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. కార్తవీర్యుడు రావణు బంధించి చెరసాలలో ఉంచాడు. పెద్దలపై ఉన్న వినయంతో రావణుని తాతగారు పులస్త్య మహాముని ఆర్దించగా మరలా రావణుని చెరవిడిపించారు. వైభవంలో మహేంద్రుడు మించిపోయిన దత్తదేవ ప్రసాదంతో లభ్యమైన దివ్యరథంతో స్వర్గానికి వెళ్లి వచ్చేవాడు. కార్తవీర్యార్జునుడి శాపముందుట. కార్తవీర్య చక్రవర్తి రాజశోకంలో తాను సాటి లేని వాడనుకుంటూ రాజ్యపాలన చేస్తున్నాడు. అందం, బలం, యౌవనం, ఐశ్వర్యం, పాండిత్యం, అధికారం అన్ని కార్తవీర్యులో ఉన్నాయి. వాటితో పాటు దత్తదేవ ప్రసాదలబ్ధమైన యోగశక్తి, అతి మానసశక్తి ఉండేను.
గర్వం దరిచేరకుండా అతడు జాగ్రత్త పడుతున్నా అది చక్రవర్తి హృదయంలో చాప కింద నీరులాగా చేరింది. బ్రాహ్మణ జపతపాల గురించి కార్తవీర్య చక్రవర్తి గొప్ప విశేషంగా తీసుకోలేదు. తాను స్వామి పాదాలను ఆశ్రయిస్తే ఈ శక్తి వచ్చింది కనుక ఇతర ధర్మాలన్నీ వ్యర్థం. తనను చూచైన బ్రాహ్మణుడు ఈ విషయాన్ని గ్రహించి పోయి దత్తస్వామిని ఆశ్రయించరేమి అని చక్రవర్తి వారి పట్ల తక్కువ చూపుతూ ఉండేవాడు. కార్తవీర్య చక్రవర్తికి ఆత్మజ్ఞానం లభించిన వ్యవహార దశలో పూర్వ సంస్కారం స్వభావాలు మారలేదు. అంతర్ముఖులైన మహర్షులు ఇతడు ధర్మంగా రాజ్యపాలన చేస్తున్నాడని సంతోషించారే గాని వారికి అంతకన్నా ఏమీ పట్టలేదు. కానీ దేవతా వర్గాల వారికి మాత్రం ఇతని నిరంకుశత్వం అవమానంగా పరిగణించింది. ముఖ్యంగా దత్తుస్వామి ఇచ్చిన దివ్య విమానం అధిరోహించి సమయాసమయం లేకుండా చిన్న పెద్ద లేకుండా దివ్య లోకాల్లోనూ సైతం యథేచ్ఛగా విహారం చేస్తుండటం దేవతా వర్గాల వారికి సహించరాని విషయమైంది. తమను అవమానించే ఉద్దేశంతోనే అతను ఇలా చేస్తున్నాడని వారికి తోచి వారందరూ ఇతని మీద కన్నెర్రాయింది. ఒకనాడు కార్తవీర్య చక్రవర్తి కొలువుదీరి ఉండగా మహాసభలో ఏదో ప్రసంగంలో బ్రాహ్మణ ప్రశంస వచ్చింది. మంత్రి పురోహితులు అనేకులు బ్రాహ్మణ మహత్యాన్ని అధికంగా మెచ్చుకోసాగారు. ఆ వేళ చక్రవర్తి ఏ కలలున్నాడో ఇంతెత్తున లేచి నిగ్రహ అనుగ్రహాలు రెంటిలోనూ తనని చాలినవాడు ఈ భూమండలం లేడని వాచ్యంగా అనేశాడు. అనడం మొహం కందగడ్డ చేసుకుని గుడ్లూరిమి మరి అన్నాడు. మిగిలిన వారు చక్రవర్తి మాటలు మనసులో గర్వించుకొని భయం వల్ల నిశ్శబ్దమైపోయారు. కానీ వాయుదేవుడు తనను ఆలోచించుకొని చక్రవర్తి వల్ల భయం ఏది రాజా నిర్ణయించుకొని ప్రత్యక్షాకారంతో ఇలా చెప్పాడు. రాజా, నీకు సాటి లేని వారు భూమి మీద లేరా? ఈ లోకాలన్నిటికీ నారాయణమూర్తి ప్రభువా, ఆయన నేను బ్రాహ్మణ పాదాలను ఆశ్రయించానంటూ ఉంటాడు కదా. బ్రాహ్మణులంతా ఏ దిక్కు లేకుండా పోయి నువ్వు ఒక్కడివి సాటి లేని తపస్విగా మిగిలావా? ఏ మాటలివి? పోని ఇతర బ్రాహ్మణుని తీసిపారై. ఆ భృగువు, వశిష్ఠుని, కశ్యపుని కూడా మెచ్చుకోవా? అగస్త్యుడు కదా విన్నావా నువ్వు? పోని ఆ మహానీయుడు అత్రి మహర్షి మాట గుర్తుందా? ఆ మహర్షి కొడుకు తండ్రి పేరుతోనే తన్ని పిలిపించుకొని మురిసిపోయే దేవదేవుడు దత్తదేవుడు అనుగ్రహం వల్ల బట్టే నీ చుట్ట చేతులు పైకి లేచి నీ అన్నం నీవు తినగలుగుతున్నావు. ఈ మాట పాటికి మర్చిపోయి ఉంటావులే. నిన్నని పొలమేముంది? ఈ గర్వమునకంతటికి మూల కారణము దత్తదేవుడే. ముక్కు పట్టుకోవాలంటే చెయ్యైన కదలని నీకు మహాయోగ సామ్రాజ్యాన్ని పదవిని కట్టబెట్టాడా మహానుభావుడు. అంత పని చేసినా ఆ స్వామికి గౌరవం కలగలేదు, ఒక్కరిని తూలనాడలేదు. నీకు మాత్రం గర్వం ఆకాశ మండలం దాటిపోయింది. రాజా, నీ హితాన్ని కోరుతున్నాను కనుక దారి తప్పినప్పుడల్లా పెద్దలు వచ్చి నాకు హితాన్ని ఉపదేశించాలని దత్తస్వామిని వరంగా కోరి ఉన్నావు కనుక చెబుతున్నాను విను. ఈ అనది కాలంలో బ్రాహ్మణ సాయం లేకుండా రాజ్యమైన రాజు లేడు. ఇవాళ నువ్వు కూడా ఇంత విర్రవీగగలిగి స్థితికి ఆ దత్తస్వామి వల్లే వచ్చావు. గుర్తుంచుకో. ఇతరులను తులనాడే నైత్యానికి దిగజారి ఆ స్వామికి తలవంపులు తీసుకురాకు. వాయుదేవుని ఉపన్యాసంతో చక్రవర్తి పశ్చాత్తాపడ్డాడు. చేతులు జోడించి సింహాసనం నుంచి లేచి నిలబడి తల వంచి నమస్కరించి వాయుదేవాన్ని అనుశాసనాన్ని శిరసావహించి మళ్ళీ ఆ పొరపాటు రాకుండా జాగ్రత్త పడతాను అని స్పష్టంగా పలికాడు. సభ యావత్తు ఆశ్చర్యపోయి తప్పుకోగల ధైర్యాన్ని మించి ధైర్యం లేదు. అందుకే ఇతనింత లోకోత్తర చక్రవర్తి అయ్యాడని వారంతా లోపల అభినందించారు. ఇది కార్తవీర్యార్జునుడి గురించి విషయం అండి. కార్తవీర్యార్జునుడు వరప్రభావంతో విరవిగి అలా చేసినాడనే విషయం కాదండి. అలా వారి అంటే పెద్దలు చెప్పిన విషయం ఇది. ఇంకో విషయం ఏంటంటే, నేను గ్రహించింది శ్రీ గురుదత్త ప్రభులు నాకు తెలిపిన విషయం ఏంటంటే, అందులో ఉన్న వరం వలన కార్తవీర్యార్జునుడికి గర్వభంగం కాదండి. కార్తవీర్యార్జునుడు వరం కోరుకున్నప్పుడే నా అంత సమానులైన, నా అంత పవర్ఫుల్ అంటే నా అంత ప్రభావం కలిగిన వ్యక్తితోనే నేను నా మరణం సంభవించాలని కోరుకోవడం జరిగింది. వారి ఆయుష్ ఎంత అడిగినో ఆ ఆయుష్ అనేది అవన్నీ నిగూఢమైన రహస్యాలండి, చెప్పేటివి కాదు. అలా అడగడం జరిగింది. ఆయన అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తితోనే ఆయనకు మరణం కావాలని
అడిగినాడు కనుక ఆ అంత పవర్ఫుల్ వ్యక్తి మన జనం తీసుకునేంత వరకు అతని కార్యక్రమాలు ఆయన సామ్రాజ్యం జరుగుతూ ఉంది. ఆ వారెవరు, అప్పుడు పుట్టిన వారు తర్వాత వారి సేమ్ ఈక్వల్ ఉన్న పవర్తో వచ్చిన వారు పరశురాముడు గురించి అండి. పరశురాముడు జననం. పరశురాముడు రేణుకా జమదగ్ని మహర్షుల కుమారుడు. కార్తవీర్య సంహారం చేసినాడు. శ్రీ గురుదత్త ప్రభులు వరప్రభావం వల్ల కార్తవీర్యుని సంహరించడం మరొకరి వల్ల కాదు. అందుకే విష్ణువే పరశురాముని రూపంలో జన్మించి క్షత్రియ సంహారం చేశాడు. తన ప్రియ శిష్యుని ఊచకోత కోచిన శ్రీ గురుదత్త ప్రభులకు పరశురామునిపై కోపం రాలేదు. స్వామి ఇష్టాలు లేనివాడు కదా. చిత్ర విషయం ఏమిటంటే ఆ పరశురాముడే స్వయంగా వెళ్లి నిస్సంకోచంగా దత్తస్వామి పాదాలు పట్టుకొని శిష్యుడయ్యాడు. ఆయన కూడా పరశురాముని కార్తవీర్యుని కన్నా మిన్నగా ఆదరించాడు. త్రిపుర రహస్యాన్ని ఉపదేశించాడు. ఆ పరశురాముడు అవతార గాథ తెలుసుకోవాలంటే ముందుగా మనం రేణుకా జమదగ్ని మహర్షుల వృత్తాంతం తెలుసుకోవాలి. గంగా నది తీరాన గల పట్టణంలో కన్యకుబ్జాన్ని గాది అనే మహారాజు ఏలేవాడు. ఆ గాదిరాజు కారణాంతరం వల్ల భార్య సహితముడై అడవుల్లో ఉండి బ్రాహ్మణ వృత్తిని స్వీకరించి తపస్సు చేసుకుంటున్న రోజులలో అతనికి ఒక కూతురు కలిగింది. ఆ బిడ్డకి సత్యవతి అని పేరు పెట్టి అక్కడే పెంచుకున్నారా దంపతులు. పిల్ల పెరిగి పెద్దదై నవయౌవన సౌందర్యంతోనూ అంతఃసారంతో కలకలలాడసాగింది. ఆ పిల్లనొక భృగుపుత్రుడైన రుచికుడు చూడడం తటస్థించింది. చూడడంతోనే గర్వస్థ్యం మీద మక్కువ కలిగింది రుచికుడికి. సరాసరి గాదిరాజు దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి నాకు భార్యగా దానం చేయండి అన్నాడు. రాజుకి బ్రాహ్మణుడి పిల్లనివ్వడం ఇష్టం లేదు. లోక్యం చిన్న మెలిక పెట్టాడు. ఒళ్ళంతా తెల్లగా ఉండి చెవుల్లో ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న గుర్రాలు 1000 మాకివ్వాలి అన్నాడు. అనే లోపల ముని బ్రహ్మచారి రుచికుడు ధ్యానంలో వరుణుని ఆహ్వానించాడు. తక్షణమే వరుణుడు ఎదుట సాక్షాత్కరించి గంగా మడుగులో నుంచి 1000 గుర్రాలను పంపించాడు. మహా అద్భుతంగా అప్పటి నుంచి గంగలో ఆ రేవుకి అశ్వాత తీర్థం అని పేరు వచ్చింది. వివాహానంతరం వృచిక మహాముని ఆ ప్రాంతంలో సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. భృగు మహాముని వారి కాపురం చూడాలని ఉత్సాహంతో వచ్చాడు. కోడలు రాచపిల్ల కదా, అందుకే తాపస నియమాలను అలవాటు పడిందో లేదోనని చూద్దామని వచ్చాడు. కాని వారి కాపురం, వారి తప పారాయణత్వం అన్నిటి మించి కోడలి గుణ సంపద చూసి మురిసిపోయి కావలసిన వరం కోరుకోమన్నాడు. సత్యవతి ఆలోచన పడి తనకు కొడుకు, తన తల్లికో కొడుకును అనుగ్రహించమని వరం కోరింది. భృగుమునింద్రుడు 2 పాయస పాత్రలను సృష్టించి, అమ్మాయి నువ్వు మడికట్టుకొని ఈ పాయసాన్ని సేవించి మేడి చెట్టుని కౌగిలించుకొని ఈశ్వరుని ధ్యానించు. 2వ పాత్ర దర్భల మీద ఉంచుతున్నాను, దీన్ని మీ అమ్మకు సేవించమను. సేవించనాకపోయి రావి చుట్టూ కౌగిలించుకొని ఈశ్వరుని ధ్యానించమను. జాగ్రత్త, ఎవరి పాత్ర వారిదే, పొరపాటు పడరాదు అంటూ వేరే పని మీద మహర్షి త్వరగా వెళ్ళిపోయాడు. తల్లికి మేలు జరిగిందని సత్యవతి సంతోషిస్తుంటే తల్లికి మనసులో అనుమానం పీకుతుంది. ఆ ముని తన కోడలికి ప్రశస్తమైన పాయసం ఇచ్చుకొని ఉంటాడు, తన మనవడు నా కొడుకు కన్నా గొప్పవాడు కావాలని అంటూ దాంతో దుర్బుద్ధి పుట్టి పాయస పాత్రను తారుమారు చేసి కూతురు తినవలసిన పాయసం తాను తిన్నది. వెర్రిబాగుల కూతురికి అది తెలియదు. కొంతకాలానికి తల్లి కూతురు ఇద్దరు గర్భవతులయ్యారు. కోడలు గర్భవతి అయిందని తెలిసి చూసిపోవడానికి వచ్చాడు భృగు మహర్షి. దివ్య దృష్టితో జరిగినంత గ్రహించి తన కోడలి అమాయకత్వానికి జాలిపడి, అమ్మాయి ఇదేమిటమ్మా ఇలా చేశావు, జాగ్రత్తగా ఉండమని చెప్పలేదా? మీ అమ్మ నిన్ను మోసం చేసి నీ పాయసం తింది, ఆ పాయసం నీవు తిన్నావు. రాజ్యపాలనకు సమర్థుడైన కొడుకును కావాలని ఆమెకు వేరే పాయసం ఇచ్చాను. అది తినడంతో నీ కడుపున పుట్టినవాడు పుట్టుకకు బ్రాహ్మణుడే గాని మహా దారుణ క్షత్రియ స్వభావం కలవాడవుతాడు. నీ తల్లికి పుట్టినవాడేమో మహా తపస్వి అవుతాడు. ఏం చేస్తాము, నీ ప్రాప్తి అలా ఉంది. సత్యవతి కళ్ళ నీళ్లు పెట్టుకొని మామగారి కాళ్ళ మీద పడి, మామగారు నా కొడుకు క్షత్రుడు అవడం నాకు ఇష్టం లేదు. అయ్యా, మీ తపశక్తికి తిరుగులేదు. నా మీద దయతలచి ఆ క్షత్రియత్వాన్ని నా పౌత్రుడి మీదికి పంపించి నా పుత్రుని బ్రాహ్మణాచార సంపూర్ణ చేయండి అని ప్రార్థించింది. భృగు మహర్షికి కోడలి అమాయకత్వము తపోనిష్ట చూసి జాలిపడి సరేనని వరమిచ్చి వెళ్ళాడు. కొంతకాలం గడిచాక సత్యవతి జమదగ్ని అనే కొడుకుని కన్నది. ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టాడు. రాజర్షి అయి తర్వాత జ్ఞాన సాధనలో
రాజసాన్ని విడిచి బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి రూపొందించిన మంత్రమే గాయత్రి మంత్రం. గాయత్రీదేవి అధిష్టాన దేవత అయిన ఈ మంత్రం గాయత్రి మంత్రంగా ప్రసిద్ధికెక్కింది. మంత్రంలో ఉత్తమమైన మంత్రం ఇది. సత్యవతి కొడుకు జమదగ్ని చిన్న వయసులోనే 4 వేదాలు చదివి సర్వశాస్త్రాల్లో పాండిత్యం సంపాదించాడు. జన్మ సంస్కారంలో ఎంత పోయినా క్షత్రియ బీజం పోలేదు. కాబోయే ధనుర్వేదాన్ని విస్తారంగా అధ్యయనం చేశాడు. తర్వాత మహాతపశాలి అయ్యాడు. అతడు కూడా తండ్రిలాగే ఒక రాజు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ప్రసేనజిత్తు అనే రాజు కూతురు రేణుకాదేవి. రేణుకాదేవి గొప్ప శివభక్తురాలు. వారి వివాహం 3 దేవతల సమక్షంలో వైభవంగా జరుగుతుంది. ఇంద్రుడు వారిని ఆశీర్వదించి కామధేనును వరప్రసాదంగా ప్రసాదిస్తాడు. ఆ దంపతులకు హనుమంతుడు, సుషేనుడు, ఆ దంపతులకు వసువంతుడు, సుషేనుడు, వసువు, విశ్వసు, రాముడు అని 5 కొడుకులు కలిగారు. అందు విశ్వవంశము పుట్టినవాడు రాముడను చిన్న కొడుకు. ఒకనాడు జమదగ్ని మహర్షి యజ్ఞ నిమిత్తము సంభారాల కోసం కొడుకులంతా అడవికి వెళ్లారు. రేణుకాదేవి స్నాన నిమిత్తం జలం తీసుకురావడానికి సరోవరానికి వెళ్ళింది. ఆ సరస్సులో మూర్తి కవతల పట్టణరాజు తన భార్యతో జలకిలాడుతూ వినోదిస్తున్నాడు. రేణుకాదేవి ఎంతైనా రాచకన్య కదా, ఆ విలాసాలు చూసి కొంచెం సేపు రాచభోగాల మీద గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. కర్తవ్యం గుర్తుకు వచ్చి ఆలస్యమైందని భయపడుతూనే కడవతో నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. జమదగ్ని మహర్షికి ఆమె చూడగానే కోపం కట్టలు తెంచుకుంటుంది. భార్య వల్ల అపరాధం జరిగిందంటూ చీచి చిత్కారం చేస్తాడు. వనాల నుండి అప్పుడే వచ్చిన 4 కొడుకులని తల్లిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. వారు మాతృప్రేమతో వారు మాట్లాడకుండా అలా నిలబడిపోతారు. మహర్షికి కొడుకులపై కోపం అద్దులు దాటింది. వారిని అరణ్యంలో జంతువులు పక్షులుగా అజ్ఞానంతో జీవించమని శపిస్తాడు. ఇదంతా చూసి తల్లి దుఃఖిస్తుంది. జయ గురుదేవదత్త. ఇంతలో అతని కుమారుడు పరశురాముడు వచ్చాడు. తల్లిని ఖండించమని మహర్షి రాముడిని ఆదేశిస్తాడు. పరశురాముడు ఆజ్ఞ అంటూ మరునిమిషంలో తల్లి శిరస్సు ఖండిస్తాడు. రాముడు తన మాట జవదాటకుండా తల్లిని చంపినందుకు కోపమంతా చల్లారగా జమదగ్ని రాముని నాయనా అంటూ గుండెలు కత్తుకొని సంతోషంతో ఇష్టమైనవన్నీ వరాలు కోరుకోమని కోరుతాడు. తండ్రి, మా తల్లిని తన వద సంగతి గుర్తుండరాదు. ఆమె ఇంకా పుణ్యాత్మురాలు కావాలి. మా అన్నలను పునర్జీవితం చేయండి. వారికి సంగతి గుర్తుండరాదు. మీరు ఘటనా సమర్థులని మీ మహత్యం తెలిసి ఇంత పని చేశాను కనుక నాకు మాతృవద దోషం లేకుండానట్లు యుద్ధాలలో అప్రహాయిత శక్తి దీర్ఘాయువు కలుగునట్టు దీవించమని వరాలు కోరాడు. రేణుకాదేవి 4 కుమారులు పునర్జీవితులయ్యారు. యథావిధిగా సుఖంగా కాలం గడిచిపోసాగింది. పరశురాముని మాతృభక్తి వర్ణనాతీతం. అతని పితృభక్తి కూడా అద్వితీయమైనదే. ఈ క్రింద కథ ద్వారా దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ఒకసారి కార్తవీర్య చక్రవర్తి చతురంగ సైన్యాలతో చరించుచు జమదగ్ని మహర్షి ఆశ్రమకు చెంతకు వచ్చాడు. మహాముని దర్శించి వెళ్లాలని రాజు చెంతకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి బహు విధముల స్తోత్రం చేశాడు. మహర్షి అతని వినయమునకు సంతోషించి కుశల ప్రశ్నలు వేసి ఆధారంగా దగ్గర కూర్చుండబెట్టుకొని ఆతిథ్యం ఇచ్చినాడు. రాజుగారికి పరివారానికి విందు భోజనం ఏర్పాటు చేసిన మహర్షి ఆతిథ్యం స్వీకరించి విశ్రమించి వెళ్ళమని కోరాడు. రాజుగారికి ఇంతమందికి భోజనం ఏర్పాటు చేయడం విషయంలో సందేహం కలిగిన అంగీకరించాడు. ఎంతో వైభవంగా సాగింది విందు. మహర్షి సురభి కామధేను వలన వారందరికి మృష్టాన్న భోజనం సమస్త పదార్థాలు సమృద్ధిగా విందు చేశాడు. ఆ వైభవానికి దివ్య భోగాలకి మిక్కిలి తృప్తిపడ్డారు రాజు. అతని పరివారము సైనికులను మహర్షిని స్తోత్రం చేశారు. రాజుగారికి ఐశ్వర్యం చూసి పరాభవం జరిగినట్లు అనిపించింది. దాని కారణమైన కామధేను సురభిపై ఆయన దృష్టి పడింది. మహర్షి, మీ ఆవు రత్నం లాంటిది, మాలాంటి వారి దగ్గర ఉంటే బాగుంటుంది. ఆ కామధేనుపై నా మనసు లగ్నమైంది. మీరు అడిగినవి కాక 1000 గోవులు ఇస్తాను. ఆ గోవునీయమని అంటాడు రాజు. రామరామ, ఇంతమాట మహర్షుల బ్రహ్మస్వం కోరవచ్చున. వలదు పెడదారిలో ప్రవేశించావు. అనార్థం జరగకముందే ఆలోచించు. ముని పలుకులలో భావం గ్రహించకుండా ఆవును లాక్కొని రండని సేవకులను పురమాయించాడు. జమదగ్ని మహర్షి పరమశాంతంగా చూడసాగాడు. కల్లో నీళ్లు కొక్కుకున్న ఆవు పరివారం వెంట వెళ్ళింది.
ఆ సమయాన పరశురాముడు ఇంట్లో లేడు. సమిధలు పలాదుల కోసం వెళ్ళాడు. తండ్రి అన్నలు జరిగిన దాన్ని చింతిస్తున్న సమయంలో పరశురాముడు ఆశ్రమానికి విచ్చేశాడు. అన్నలు జరిగిన సంగతి అంతా అతనికి తెలిపారు. పరశురాముడు క్రోధంతో కల్లెర చేసి ధనుర్బాణాలను అమ్ముల పొదిని పరశువును ధరించి తండ్రికి నమస్కరించి చేసి అమిత వేగంగా యుద్ధానికి వెళ్ళాడు. కార్తవీర్య చక్రవర్తి తన తప్పు తెలుసుకుని పరిపరి విధాల ఆలోచింపసాగాడు. పురప్రవేశం చేయబోతున్నాడు. పరశురాముడు కార్తవీర్యుడి ముందు నిలబడ్డాడు. నిలవమని అర్చాడు. ఓరి క్షత్రియుడా, జమదగ్ని పుత్రుడను పరశురాముణ్ణి ఒక్కనే వచ్చాను. గండ్రగుడ్డలి తోడుగా తెచ్చుకున్నాను. మా ఆవుని విడిచిపెడతావో ప్రాణాలు విడిచిపెడతావో నీవో ఆలోచించుకో కంకమంటూ రాముడు పలికాడు. క్షత్రియ రూపంలో ఉన్న బ్రాహ్మణుడా అన్నట్టున్న ఆ వ్యక్తి రూపం చూసి కలవరపాటుకు గురయ్యాడు కార్తవీర్యుడు. తాను క్షత్రియుడు కాబట్టి వీరోచితమైన క్షత్రియ ధర్మం గుర్తుకొచ్చింది. ఆ యుద్ధం చేయుటయే తక్షణ కర్తవ్యం అనిపించింది. రాజు తన సేనను పరశురాముడి మీదకు పంపాడు. తుట్టిలో వారంతా బూడిదై నిలరాలారు. చక్రవర్తి నిశ్చేష్టుడయ్యాడు. ఇతని ముందు నిలవడం ఇంద్రులకే కష్టమేమో, తాను తట్టుకోగలుగుతాడా అంటూ ఆలోచించి ఇతడే తనకు సరైన జోడైన వీరుడని గుర్తించాడు. సప్త ద్వీపాధిపతి అయిన తాను బ్రాహ్మణుని ఆవుని తీసుకురావడం గుర్తుపచ్చి అది తప్పని బాధపడ్డాడు. ఇంత ఘోరాతి ఘోరమైన పాపాన్ని చేసిన తాను స్మరించుకోవడానికి దత్తప్రభువును స్మరించుకోవడము కూడా అసహ్యం కలుగుతుంది. ఈ పాపంతో చనిపోయే వరకు చింతించకుండా స్వామి తనకు సరైన వీరుని పంపించి తన పాపాన్ని ఈ జన్మ నుండి హరింపజేస్తున్నాడు. తన తప్పు ఒప్పుకొని ఆవుని ఇచ్చేస్తే బ్రాహ్మణోత్తముడు తను క్షమించి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. కానీ స్వామి గొప్పవానిచే మరణం అనుగ్రహించినాడు. తనకు శిక్ష పడాలి కనుక ఇతన్ని రెచ్చగొట్టడమే తన కర్తవ్యం అని మనసులో నిర్ణయించుకొని సహస్ర బావులు ములిపించుకొని 500 బాణాలతో పరశురాముడిపై వడగల వానలాగా బాణవర్షం కురిపించసాగాడు. కార్తవీర్య పరాక్రమం చూసి ఉత్సాహం ఇనువడించి పరశురాముడికి శాస్త్ర యుద్ధం అనతి కాలంలోనే దివ్యాస్త్రం యుద్ధంగా మారింది. రాజు దాటికి కవచం లేని పరశురాముడు తిమ్మలిపోయాడు. కానీ తేరుకుని రాజు చేతులు నరకసాగాడు. కానీ మళ్ళీ ములవడం జరిగింది. పరశురాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి కొత్త చేతులు ములవకుండా చేసి కార్తవీర్యార్జుని నిర్వహించాడు. మిగిలిన చేతిలో ఖడ్గాది ఆయుధాలు ధరించి కార్తవీరు పరశురాముని చావబాదరం మొదలుపెట్టాడు. పరశురాముడు మిగిలిన చేతులు నరికి అట్టహాసం చేశాడు. కార్తవీర్యార్జును చేయనిది లేక దత్తస్వామి స్మరించుకొని హృదయంను పరమాత్మ యందు లగ్నం చేసి భాగ్యస్మృతి లేకుండా ఉన్న సమయంలో పరశురాముని పరమేశ్వరుని స్మరించుకొని అతని శిరస్సును ఖండించాడు. దేవతలు పరశురామునిపై పూల వర్షం కురిపించారు. కార్తవీరుడు యోగివర్యుడు. అందుకే అతని ప్రాణవాయువులు వాయువునందు, శరీరము భూమి అందు మరియు ఆయా తత్వం తమ కారణాలలో విలీనమయ్యాయి. పరశురాముడు నిరాటంకంగా తన గోవును మరలించుకుని ఆశ్రమునకు వెళ్ళిన తర్వాత అతని కుమారుడు ఇతడు తన తండ్రిని చంపినాడు గనక మనము ఇతని తండ్రిని చంపాలి అని నిర్ణయించుకొని పరశురాముడు అడవికి వెళ్ళిన సమయంలో క్షత్రియ యోగులు కొన్ని వందల మంది జమదగ్ని ఆశ్రమం మీదికి దుమ్మికిపోయారు. ఆశ్రమాన్ని చేయగలంత చిల్లా చదువు చేశారు. జమదగ్ని మహర్షిని నానా హింసలు పెట్టారు. సమాధి స్థితిలో ఉన్న స్వామిని ఏమి చేయవద్దని రేణుకాదేవి వారి కాళ్ళ వేళ్ల పడి బ్రతిమాడింది. ఆశ్రమవాసులంతా ఏమి చేయవద్దని ప్రార్థించారు. అయినా ఆ మూర్ఖులు వదిలిపెట్టలేదు. తన భర్తను చంపబోతున్నారని బాధతో రేణుకాదేవి తన కుమారుడు వస్తే తమను రక్షిస్తాడని రామ అని 21 సార్లు అడవంతా మారుమోగేట్లట్టు అరిచింది. కానీ ఆ పిలుపు పరశురాముడికి అందలేదు. జయ గురుదేవ దత్త. ఇది మనము ఒక శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మనం ఈ విషయం తెలియజేసుకుంటున్నామండి. మనకేంటంటే పరశురాముడు, కార్తవీర్యార్జునుడు శ్రీ గురుదత్త ప్రభుల ఆశిష్యుడే. వీరిద్దరికి ఎందుకు యుద్ధం జరిగింది, వీరిద్దరు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అన్న విషయంలో మనకు ఇప్పుడు తెలియజేయడం జరిగిందండి. శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి కార్తవీర్యార్జును వరం ఇచ్చినప్పుడే ఆ వరంలోనే ఇది ఉందండి. వారికి సమానమైన వ్యక్తి వలన వారికి మరణం సంభవించాలి, వారికి గర్వం తప్పు చెయ్యనంత వరకు నేను బ్రతికుండాలి తండ్రి అని అడిగినాడు. అందుకు జరిగిన విషయం అండి. అందుకు జరిగిన తప్పు వలన పరశురాముడితో యుద్ధంలో ఓడిపోయి కార్తవీర్యార్జునుడు మరణించడం జరిగింది. ఇద్దరూ శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన వరంతో ఉన్నవారే. ఆయన చనిపోవడం జరిగిందంటే తప్పు చేయనంత వరకు ఎవరినైనా దత్తప్రభు క్షమిస్తారండి. తప్పు చేయకుండా ఉండి ప్రశాంతమైన వదనంతో ఇతరులకు సేవ చేస్తూ భూతదయ కలిగి ఉండి జ్ఞానం సముపార్జన చేసుకుంటూ ధ్యాన మార్గంలో ఉంటూ ప్రతి ఒక్క జీవిని క్షమిస్తూ వారికి
తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ముందుకెళ్లే వారికి శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదం ఇలా ఉంటుంది. అలాగే ఆయన పరశురాముడికి ఉపదేశం చేస్తూ త్రిపుర రహస్యం ఉపదేశించిండు. ఇప్పటికి కూడా పరశురాముడు సప్త చిరంజులు ఒక్కరిగా ఉండి ఇప్పటికి కూడా భూమిపైన జీవిస్తూ ఉన్నాడు. శ్రీ గురుదత్త ప్రభుల 1,25,000 మంది యోగులతో ఈ విశ్వాన్ని ఉద్ధరించే కొరకు వారు చేసే ఆ యజ్ఞంలో లోకోద్ధారణలో పరశురాముడు కూడా ఇప్పటి కూడా పాలు పంచుకుంటూ ఉన్నాడు. ఇది శ్రీ గురుదత్త ప్రభుల ప్రియ శిష్యులు, ఇద్దరు ప్రియ శిష్యులే. కార్తవీర్యార్జునికి ఆ ధ్యాన యోగము నేర్పించి యోగ సామ్రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. ధ్యానం చేసి దత్తయోగ సామ్రాజ్యాన్ని కార్తవీర్యార్జునికి శ్రీ గురుదత్త ప్రభులు ఇవ్వడం జరిగింది. పరశురాముడికి జ్ఞానాన్ని ఇస్తూ జ్ఞాన సామ్రాజ్యాన్ని ఇవ్వడం జరిగింది. త్రిపుర రహస్యాన్ని తెలియజేయడం జరిగింది. ఇది ఈ విషయాలండి. ఇది మన శ్రీ గురుదత్త ప్రభుల యొక్క విషయాలు. పూర్ణ పరబ్రహ్మ గురించి అంత ఈజీగా ఎవరికి అర్థం కావండి. అర్థం చేసుకోవాలంటే మన వీడియోస్ కూడా ఎపిసోడ్ వైజ్గా చేస్తున్న వీడియోస్ కూడా ప్రశాంతంగా వీక్షించండి. వీక్షిస్తూ ధ్యానంలోకి వెళ్ళండి. ధ్యానము చేసే మార్గంలో ధ్యానం చేస్తున్న వారికి జరిగే అద్భుతాలు చూడండి. జయ గురుదత్త అని మీరు చేసుకునే మీ నిత్య కృత్యాలు కూడా మొదలుపెట్టండి. అప్పుడు మీకు జరిగే అద్భుతాలు ప్రత్యక్షంగా చూడగలుగుతారు. జయ గురుదేవ దత్త. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. శ్రీ గురుదత్త ప్రభులు ఇంత మంచి వీడియోను మనకు తెలిపి ఇవన్నీ తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలు. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.